హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్. ఫ్రెండ్స్, ప్రభుత్వ వైద్య కళాశాల ములుగు జిల్లా నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో టోటల్గా అవుట్సోర్సింగ్ ద్వారా 32 ఖాళీలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో ముందుగా వచ్చేసి పోస్టులు చూడండి. డిసెక్షన్ ఆల్ అటెండెంట్ వచ్చేసి 4 పోస్టులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు 10, ఆఫీస్ సబార్డినేట్ 8, థియేటర్ అసిస్టెంట్ మరియు ల్యాబ్ అటెండెంట్, రికార్డ్ అసిస్టెంట్ ఈ రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ అప్లికేషన్స్ అనేది ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడం డేట్ చూడండి, 17వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మీరు ఆఫ్లైన్లో డైరెక్ట్గా వెళ్ళి కార్యాలయంలో అయితే సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ అడ్రస్ వచ్చేసి ప్రిన్సిపల్ ప్రభుత్వ వైద్య కళాశాల ములుగు కార్యాలయం, రూమ్ నంబర్ 48, ఫస్ట్ ఫ్లోర్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ములుగు. ఈ అడ్రస్లో వెళ్ళి మీరు డైరెక్ట్గా అయితే సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. ఇక్కడ వీటికి అర్హత వచ్చేసి వయసు 18 నుంచి 46 సంవత్సరాల వరకు ఉండొచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మరొక 5 సంవత్సరాలు అనేది వయసులో రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు రెమ్యునరేషన్ క్వాలిఫికేషన్ చూడండి. ఇక్కడ అనాటమీ డిపార్ట్మెంట్లో ముందుగా డిసెక్షన్ ఆల్ అటెండెంట్ అనే 4 ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు చూడండి 10th క్లాస్ పాస్ అయి ఉండి 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోద్ది. జీతం 15,600 రూపాయలు. ఇక్కడ స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ కంప్యూటర్ డాటా ఎంట్రీ ఆపరేటర్ అనేది ఒక పోస్ట్ ఉంది అనాటమీ డిపార్ట్మెంట్లో. వీటికి డిగ్రీ అర్హతతో పాటు మీకు టైపింగ్ వచ్చి ఉండాలి. అండ్ ఏదైనా ఎక్స్పీరియన్స్ స్టోర్ కీపింగ్లో ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాం. మన ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. జీతం వచ్చేసి 19,500 ఉంది. ఇక్కడ ఫిజియాలజీ డిపార్ట్మెంట్లో కూడా డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉంది. దీన్ని కూడా సేమ్ 19,500 రూపాయలు, సేమ్ క్వాలిఫికేషన్. అండ్ ఇక్కడ ల్యాబ్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి చూడు, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో. అర్హత వచ్చేసి డిగ్రీ కానీ డిప్లొమా కానీ, ఇది వచ్చేసి బీఎస్సీ ఎంఎల్టీ కానీ టీఎంఎల్టీ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ. 19,500 రూపాయలు మీకు జీతం అయితే ఇస్తారు. ఇక్కడ సబార్డినేట్ స్టాఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోద్ది. వీటికి 15,600 రూపాయలు జీతం. ఇక్కడ రికార్డ్ అసిస్టెంట్కి మాత్రం డిప్లొమా అనేది చేసి ఉండాలి మెడికల్ రికార్డులో, 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలని మెన్షన్ చేశారు. అండ్ థియేటర్ అసిస్టెంటు, స్టెనో అసిస్టెంటు, ఇక్కడ స్టెనోగ్రాఫరు, డాటా ఎంట్రీ ఆపరేటర్ వీటికి డిగ్రీ అర్హత అయితే ఉంది. థియేటర్ అసిస్టెంట్కి వచ్చేసి 10th క్లాస్తో పాటు మీకు ఫస్ట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలని మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీకు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి చూసుకొని. అండ్ వయసు వచ్చేసి 18 నుంచి 46 సంవత్సరాలు అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి మిమ్మల్ని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేది మీరు అప్లై చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. అక్కడ ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు అప్లై చేసుకోవడానికి డేట్స్ అయితే 22వ తారీఖు వరకు. లాస్ట్ డేట్ వచ్చేసి 22వ తారీఖు ఈవినింగ్ 5 గంటలకు. అడ్రస్ వచ్చేసి ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ములుగు. ఈ అడ్రస్కి వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు సబ్మిట్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ వచ్చేసి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఏమేమంటే ఒక సెట్ జిరాక్స్ పంపించాలి, 10th క్లాస్ ప్రూఫ్ మేము, అండ్ ఇంటర్ది మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారో వాటికి సంబంధించి డాటా ఎంట్రీకి అయితే మీ డిగ్రీ మెమోస్ ఇవన్నీ కూడా మీకు క్వాలిఫై అయినట్టు. అయితే కొన్ని పోస్టులు థియేటర్ అసిస్టెంట్కి డిఎంఎల్టీ ఎంఎల్టీ ఉంటే ఎంఎల్టీ అర్హత సంబంధించిన మెమోస్, అలాగే ఫస్ట్ టు 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేటు, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, అండ్ ఏదైనా కౌన్సిల్ నుంచి మీరు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే రిజిస్ట్రేషన్ అయిన సర్టిఫికేటు, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది సెల్ఫ్ అటాచ్ చేయాలి అప్లికేషన్ ఫామ్ మీద. ఇంకేమైనా దానికి రిలవెంట్ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వల్ల అయితే పీడబ్ల్యూడి సర్టిఫికేట్ కూడా మీరైతే అటాచ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ పైన మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో అనే పోస్ట్ మెన్షన్ చేసి ఇక్కడ అన్నీ కూడా బ్లాక్ లెటర్లో మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. ఇక్కడ ఫోటో అటాచ్ చేసి మీరు సెల్ఫ్ సైన్ అయితే చేయండి. ఇక్కడ మీ క్యాస్ట్, ఏ క్యాస్ట్ అనేది కూడా టిక్ మార్క్ చేయండి. మిగతా డీటెయిల్స్ వచ్చి ఇక్కడ మీ స్కూలింగ్ ఎప్పుడు జరిగింది ఇవన్నీ కూడా ఫిల్ చేయండి. వీటి కింద ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్ ఇవన్నీ ఫిల్ చేసి ఇక్కడ మీ అడ్రస్, డోర్ నంబర్, హౌస్ నంబర్, హస్బెండ్ నేమ్, ఫాదర్ నేమ్ ఇవన్నీ కూడా ఫిల్ చేసి, అండ్ ఇక్కడ మీరు డిక్లరేషన్ అనేది చేసి ఇక్కడ నేమ్ అండ్ సిగ్నేచర్ చేసి ఎన్విలాప్ కవర్లో పెట్టి మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా సబ్మిట్ అయితే చేయొచ్చు.
అప్లై చేసేటప్పుడు మీకు ఏదైనా కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాం.